గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్ రంగం సిద్ధమైంది. గ్రూప్స్ కోసం టీఎస్పీసీ కొత్త సిలబస్కు సిద్ధం చేసింది. యూనిఫామ్ సర్వీసెస్ తప్ప మిగిలిన అన్ని ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచింది. దీనితో ఈసారి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సమయంలో ఈ పోటీని తట్టుకునేలా పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి, సిలబస్లో కొత్తగా చేర్చిన తెలంగాణ చరిత్ర మరియు సామాజిక అంశాలపై ఎలాంటి అవగాహన అవసరం, గ్రూప్స్ పరీక్షల్లో కొత్త ప్యాటర్న్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియంలో గ్రూప్స్ కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ షికారా అకాడమీ డైరెక్టర్ శ్రీమతి ఎం దీపికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా ఉత్కటంగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేసి. సో గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? నిన్న నైట్ జియో రిలీజ్ చేశారండి. సిలబస్ మారుతుంది అని ముందు నుండి చెప్పారు. చెప్పినట్టుగానే సిలబస్ మార్పులేంటో నిన్న చెప్పారు. ఆల్రెడీ 15,000 పోస్ట్స్ సీఎం అప్రూవల్ ఉంది. ఇంకొక 10,000 పోస్ట్ అప్రూవల్ రావాలి. గ్రూప్స్ నాకు తెలిసి 10,000 పోస్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఒక 1 monthలో రిలీజ్ అవ్వాలి నోటిఫికేషన్. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోవచ్చు మరి? రిలీజ్ అయిన 3 months అయితే టైం ఇస్తారని అనుకుంటున్నామండి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు చేసిన స్టేట్మెంట్ ప్రకారంగా కొత్త పేపర్స్ యాడ్ అయినాయి కాబట్టి కనీసం ఒక 100 days టైం ఇస్తా అన్నారు నోటిఫికేషన్ నుండి ఎగ్జామ్ వరకు. ఎందుకంటే ఇప్పుడు ఏరియాస్ డిక్లేర్ చేశారు కానీ దాంట్లో కంటెంట్ ఏముంటుంది సిలబస్ అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీఎస్పీఎస్సీ. ఓకే, సో గ్రూప్ 1 గురించి విన్నాము, గ్రూప్ 2 గురించి విన్నాము, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు గ్రూప్ 3 అనేసి. సో వాటి గురించి చెప్పండి. గ్రూప్ 3 అనేది కొత్తగా క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారంటే గ్రూప్ 2లో 2 రకాల పోస్టులు ఉండేవండి ముందు. నాన్ ఎగ్జిక్యూటివ్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్ని గ్రూప్ 2లోనే పెట్టి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని గ్రూప్ 3కి షిఫ్ట్ చేశారు. ఎగ్జామ్ పరంగా తేడా ఏంటంటే గ్రూప్ 2కి ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ 3కి ఇంటర్వ్యూ ఉండదు. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 2లో 4 papers ఉంటాయి, గ్రూప్ 3లో 3 papers ఉంటాయి. ఓకే, సో ఇందాక పోస్టుల గురించి చెప్పారు కదా, ఒకసారి గ్రూప్ 1కి ఎటువంటి పోస్టులు ఉంటాయి, గ్రూప్ 2కి ఎటువంటి పోస్టులు ఉంటాయి, గ్రూప్ 3కి ఎటువంటి పోస్టులు ఉంటాయి? గ్రూప్ 1కి అయితే డెప్యూటీ కలెక్టర్ అండి, డెప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఎంపీడీఓ, సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. గ్రూప్ 2కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ డెప్యూటీ తహసీల్దార్, ఏసీటీఓ, ఈ పోస్టులు ఉంటాయి. గ్రూప్ 3కి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, అలా క్యాడర్ వైజ్ డివైడ్ అవుతాయి. ఓకే, కాల్ తీసుకుందాము. యా, హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఇది నేను శ్రావణి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. ఇది యాక్చువల్లీ గ్రూప్ 2 నిన్న సిలబస్ రిలీజ్ చేశారు కదా, దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే గ్రూప్ 2లో గ్రూప్ 2 పేపర్ 2లో 3rd చాప్టర్, పేపర్ 3లో 3rd చాప్టర్ గురించి కొంచెం తెలుసుకోవాలని ఉందండి. ఓకే, సో గ్రూప్ 2లో మీకు సిలబస్ ప్రకారంగా మీకు డౌట్స్ ఉన్నాయి. గ్రూప్ 2 పేపర్ 2లో 3rd చాప్టర్ అంటున్నారు కదండి. హలో. యా, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. పేపర్ 2లో మీకు కొత్తగా యాడ్ అయిన ఏరియా ఏంటంటే సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అండి. దాంట్లో బేసిక్గా మన సొసైటీకి ఉండే స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, గవర్నమెంట్ దానికి సంబంధించి తీసుకుంటున్న మెజర్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ కానీ, పాలసీస్ కానీ, స్కీమ్స్ కానీ, అవన్నీ కవర్ అవుతాయండి దీంట్లో. సోషియో ఎకనామిక్ లెజిస్లేషన్స్ అంటాం మనం వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది పేపర్ 2లో. పేపర్ 3లో డెవలప్మెంట్ అండ్ చేంజ్లో కూడా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, దానికి సపోర్టింగ్ స్టాటిస్టిక్స్, మళ్ళీ స్కీమ్స్ ఇక్కడ కూడా చదువుతారు. ఇవి రెండు మీకు ఆల్రెడీ సిలబస్లో ఉండిన ఎకానమీలో, కాకపోతే వాటిని ఇంకొంచెం డైరెక్ట్ చేశారు. కాకపోతే సోషల్ స్ట్రక్చర్ అనే టాపిక్ మాత్రం కొత్తదండి, అది సివిల్ సర్వీసెస్లో ఉండింది ఇంతకుముందు, దాన్ని గ్రూప్స్కి యాడ్ చేశారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. అది గ్రూప్ 3కి గ్రూప్ 2 కింద వస్తుందో చెప్పండి. అలాగే మాకు సిలబస్ ఏమేమి చదువుకోవాలో కొంచెం చెప్పండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్ట్ గ్రూప్స్ కిందకి రాదండి, దానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామే. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2కి కానీ, గ్రూప్ 3కి కానీ ఉన్న జనరల్ స్టడీస్ అదే సిలబస్ ఉంటుంది ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ మాత్రం వాళ్ళు ఏదన్నా ఒక ఆప్షనల్ పిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాబట్టి ఏదైనా ఒక ఆప్షనల్, ఫారెస్ట్రీ కానీ, అగ్రికల్చర్ కానీ ఏదైనా ఒక ఆప్షనల్ పిక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ప్లస్ ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్కి వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ నడవాలి అని చెప్పి నోటిఫికేషన్లో స్పెసిఫై చేస్తారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నేను సిఏ కోర్స్ కంప్లీట్ చేశాను మేడం. ఓకే, చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ కంప్లీట్ చేశాను. గవర్నమెంట్ జాబ్ కి ఏమన్నా అప్లై చేసుకోవచ్చు మేడం? గవర్నమెంట్ పోస్ట్ కి రావాలంటే ఏ ప్రాసెస్ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. రెండే క్వాలిఫికేషన్స్ అండి గవర్నమెంట్ ఏ జాబ్కైనా, గ్రూప్ 1, 2, 3కైనా. ఫస్ట్ థింగ్ ఏమో 21 years కంప్లీట్ అయి ఉండాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే డిగ్రీ ఉండాలి. ఏదన్నా ఒక యూనివర్సిటీ నుండి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉండాలి. ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం మేము గ్రూప్ 3 జాబ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. చెప్పండి. మేడం నేను బీటెక్ సివిల్ ఇంజనీర్. ఓకే, అదే మాది గ్రూప్ 3 క్యాడర్ కిందకి జాబ్స్ ఉంటాయని. అంటే గ్రూప్ 1కి 2కి 3 ఈ 3 పోస్టులని మనము వాటిని జనరలిస్ట్ సర్వీసెస్ అంటారండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే మీరు అప్లై చేయొచ్చు దానికి. ఇంజనీర్ అయినా సరే, డిగ్రీ అయినా సరే. మన స్టేట్లో స్పెషాలిటీ ఏంటంటే 70% రాసే స్టూడెంట్స్ ఇంజనీర్సే. ఎందుకంటే ఇంజనీర్స్ అవుట్పుట్ ఎక్కువ ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపియర్ అయ్యే వాళ్ళు కూడా ఇంజనీర్సే. సో చాలా మందికి డౌట్ ఏంటంటే సిలబస్. ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మన గ్రూప్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అవునండి. సో సిలబస్లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఎటువంటి యాడ్ ఆన్ అయ్యాయి అనమాట? మీరు సిలబస్ చూస్తే 2 మేజర్ చేంజెస్ అండి. ఫస్ట్ ప్రామినెంట్ చేంజ్ అన్ని లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్లో ఏంటంటే స్టేట్ మీద ఎంఫసిస్ పెరిగింది. స్టేట్ జాగ్రఫీ మీద కానీ, హిస్టరీ మీద కానీ, కల్చర్ మీద కానీ, స్టేట్ ఎకానమీ మీద కానీ కాకుండా స్టేట్ జనరల్ నాలెడ్జ్ అంటాం. అంటే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన స్టేట్, మన స్టేట్ బర్డ్ ఏంటి, మన స్టేట్ సాంగ్ ఎవరు రాశారు, కొత్త కొత్త ఎంబ్లమ్స్ డిజైన్ చేసాం, ఆ ఎంబ్లమ్స్లో ఉన్న కలర్ ఏంటి, ఎంబ్లమ్ని గుర్తుపట్టమని కూడా అడగచ్చు. సో ఇవన్నీ స్పెషల్గా యాడ్ అయ్యాయి. సో ఎంఫసిస్ అయితే మేజర్ చేంజ్ సిలబస్లో ఫస్ట్ చేంజ్ స్టేట్ మీద ఉంటుందండి. సో మా ఐడియా ఏంటంటే గవర్నమెంట్ది స్టేట్లో పనిచేసినప్పుడు స్టేట్ మీద కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి అన్న ఐడియాతో పెట్టింది అది. సెకండ్ థింగ్ ఏంటంటే 2 ఏరియాస్ ఏవైతే ముందు లేకుండానో గ్రూప్ 1లో స్పెషలీ మెయిన్స్లో అవి 2 యాడ్ చేశారు. ఒకటి గవర్నెన్స్, ఇంకొకటి సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇన్ ఇండియా. అది సివిల్ సర్వీసెస్ నుండి డైరెక్ట్గా తీసుకున్న ఏరియాస్ అవి 2. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం మేము వచ్చేసి అగ్రికల్చర్ డిప్లొమా చేసినాము. సో మనకు కొత్తగా ఏఈఓ పోస్టులు వేస్తున్నారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. అవునండి. సో వాటికి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉందా లేదా, మరి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట్టు? ఇవి మీరు చెప్పింది అది జర్నలిస్ట్ పోస్ట్ కాదండి, టెక్నికల్ పోస్ట్. దానికి కంపల్సరీగా సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో దానికి క్వాలిఫికేషన్ అదే ఉంటుంది. టెస్ట్ కూడా మీకు ఆ పేపర్లోనే ఉంటుంది, అగ్రికల్చర్ పేపర్లో. సో ఇందాక చెప్పారు తెలంగాణ హిస్టరీ గురించి ఎఫ్ఎస్ఎస్ చేస్తున్ననేసి, అదొక పేపర్ ఉంది తెలంగాణ హిస్టరీ అనేసి. ఇంకొక పేపర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేసి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, కంటెంట్స్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ అనేది ఇండియన్ హిస్టరీ అయినా తెలంగాణ హిస్టరీ అయినా ఏన్షియంట్ హిస్టరీ నుండి స్టార్ట్ అవుతుందండి. ఏన్షియంట్, మెడీవియల్, మోడర్న్. మనకి తెలంగాణ హిస్టరీ వచ్చేసి 1947 దగ్గర ఆగిపోతుంది ఆ పేపర్లో. 1948 నుండి 2 June 2014 వరకు అయిన ఇన్సిడెంట్స్ అన్నీ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కిందకి వస్తాయి. సో 1969 కానీ, కేసీఆర్ గారి పోరాటం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది బిల్, శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్, ఇవన్నీ ఎంఫసైజ్ చేస్తారు పేపర్ 4లో, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. నా పేరు బాలభజరంగ్ అండి, నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు గ్రూప్ 3కి సంబంధించినవి 50 మార్క్స్ కంప్యూటర్ యాడ్ చేశారు కదా మేడం? లేదండి, అట్లాంటి ఏం చేంజ్ లేదండి. 1, 2, 3 పేపర్సే ఉన్నాయి. 3 పేపర్స్ అంటే వాళ్ళు దానికి 50 మార్క్స్ యాడ్ చేశారు కదా మేడం, కంప్యూటర్ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి. నిన్న వచ్చిన జియో ప్రకారం అయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉన్నాయండి. పేపర్ 4 అయితే లేదు. అట్లాంటి చేంజెస్ అయితే నిన్న జియోలో ఏమీ స్పెసిఫై చేయలేదు. మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే బెటర్. సో మార్క్స్ అలాట్మెంట్ ఎలా చేశారండి? మార్క్స్ లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్కి 450 మార్క్స్ ఉండేవండి, ఇంటర్వ్యూ లేకుండే. ఇప్పుడు ఏం చేశారంటే గ్రూప్ 2 ఎగ్జామ్కి 600 మార్క్స్ చేశారు. సో 150 మార్క్స్ వెయిటేజ్ పరంగా పెరిగింది, ఎందుకంటే కొత్త పేపర్ యాడ్ అయింది. గ్రూప్ 1 మెయిన్స్లో లాస్ట్ టైం 750 మార్క్స్ ఉండే 5 పేపర్స్. మళ్ళీ సేమ్ గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఒక పేపర్ యాడ్ చేశారు, 900 మార్క్స్. ప్లస్ అడిషనల్గా ఏమైందంటే గ్రూప్ 2కి ఇంటర్వ్యూ యాడ్ చేశారు. సో అదొక 75 మార్క్స్. గ్రూప్ 1 ఇంటర్వ్యూ స్కోర్ 75 ఉండింది, అది ఇప్పుడు 100 మార్క్స్ చేశారు. సో ఇన్ని చేంజెస్ వచ్చాయి, సిలబస్లో చేంజెస్ వచ్చింది, అలాగే మార్క్స్లో చేంజెస్ వచ్చాయి. సో ఏజ్ పరంగా ఏమైనా చేంజెస్ వచ్చాయా?
10 years రిలాక్సేషన్, వన్ టైం రిలాక్సేషన్ ఇచ్చారు అన్ని కమ్యూనిటీస్కి. అంటే ఓసీకి లాస్ట్ టైం ఏజ్ కట్ ఆఫ్ 34 ఉండింది, ఇప్పుడు దాన్ని 44 చేశారు. అది వన్ టైం అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం నోటిఫికేషన్కి ఏజ్ 34 ఉంటుంది. సో ఎవరైనా ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు రాయాలి అనుకుంటే ఇది వాళ్ళ లాస్ట్ ఛాన్స్ అవుతుంది. ఓహో, ఓకే. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాంటి నెక్స్ట్ ఇయర్ నుండి ఉండదు, ఇంకా మళ్ళీ బ్యాక్ టు 34. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 కృష్ణప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇప్పుడు వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి కొత్తగా తెలంగాణ హిస్టరీ యాడ్ చేసే అవకాశం ఉందా మేడం? యాడ్ చేశారండి, నిన్న గవర్నమెంట్ జియో రిలీజ్ అయింది. తెలంగాణ స్టేట్ హిస్టరీ, కల్చర్ యాడ్ చేశారు, మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇవి 2 యాడ్ చేశారు. సో మొత్తం దాని వెయిటేజ్ తెలంగాణ హిస్టరీ కానీ ఇవన్నిటి వెయిటేజ్ 200 మార్క్స్ అండి ఎగ్జామ్లో. సో దేని మీద ఫోకస్ చేయాలంటారు మెయిన్గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి? అంటే ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యింది వేరు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేది వేరు. ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది ఆల్రెడీ ఉందండి ఎగ్జామ్లో, దానికి అడిషనల్గా స్టేట్ ఇది బాగా అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఇండియన్ సొసైటీ మీద, గవర్నెన్స్ మీద, దాని మీద అవగాహన పెంచుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇప్పుడు వరకు ప్రిపేర్ అయింది వేస్ట్ అయింది అన్నట్టు ఏమీ లేదు, దానికి అడిషనల్గా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొక చేంజ్ ఏంటంటే ముందు ప్రిపేర్ అయిన వాళ్ళందరూ యునైటెడ్ ఏపీకి ప్రిపేర్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా తెలంగాణ మీద ఫోకస్ చేయాలి. స్టాటిస్టిక్స్ అయినా, జాగ్రఫీ అయినా ఇవన్నీ తెలంగాణ సెంటర్డ్గా ఫోకస్ చేసి చదవాల్సి వస్తుంది. ఓకే, సో తెలంగాణ ఫామ్ అయ్యి 1 year అవుతుంది. సో తెలంగాణ ఎకానమీ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? తెలంగాణ ఎకానమీ తెలంగాణ స్టేట్తో పాటే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందండి. 2 June 2014 నుండి తెలంగాణ ఎకానమీ వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళు అడిగేది అక్కడి నుండే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఫోకస్ స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది, తర్వాత లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఈ ఇయర్ బడ్జెట్, దాంట్లో ఫిగర్స్, కంపారిటివ్స్ అడుగుతారు. థర్డ్ మన దగ్గర చాలా స్కీమ్స్ లాంచ్ చేశారు, ఆసరా పథకం అని, మిషన్ కాకతీయ అని, ఇవన్నిటి మీద క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ దాని తర్వాత మేజర్గా అడిగేది పాలసీస్ అండి. కొత్త ఐటీ పాలసీ వచ్చింది, చాలా ప్లేసెస్ని ఇండస్ట్రియల్ హబ్స్ లాగా డెవలప్ చేస్తామని గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. సో ఆ హబ్స్ ఏంటి, మేజర్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, అగ్రికల్చర్ పరంగా ఏ డిస్ట్రిక్ట్లో ఏది గ్రో అవుతుంది, ఇవన్నీ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ హరీష్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. ఇది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మేడం ఇది గ్రూప్ 2 రాయాలంటే? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కట్ ఆఫ్ ఎంత అని మాత్రం ఇప్పుడే చెప్పలేము, అది పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే పేపర్ టఫ్ వచ్చిందండి అనుకోండి, కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. పేపర్ ఈజీ ఉంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, సింపుల్. కాకపోతే లాస్ట్ టైం కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ కేటగిరీకి సమ్వేర్ అరౌండ్ 340+ ఉండిందండి. అందులో గ్రూప్ 2కి, అందులో పేపర్ 3 చాలా టఫ్ ఇచ్చారు లాస్ట్ టైం, అందుకనే 340 అరౌండ్ ఉండింది. సో కట్ ఆఫ్ అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేం, రాసే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ప్లస్ పేపర్ టఫ్నెస్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని యాడ్ ఆన్ చేశారని చెప్పారు. ఏ ఇష్యూస్ మీద యాడ్ చేశారు? మెయిన్గా ఇండియన్ సొసైటీ అండి, మన సొసైటీ ఎలా ఇవాల్వ్ అయింది, మన సొసైటీలో డివిజన్స్, ఇండియాకి అన్నిటికంటే యూనిక్ పాయింట్ డైవర్సిటీ. సో ఆ డైవర్సిటీకి గల కారణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇండియన్ సొసైటీవి, దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి. ఇప్పుడు రీజనలిజం ఒక ప్రాబ్లం, యాసిడ్ అటాక్, అట్రాసిటీస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అవి, వాటిని నివారించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, వీటి మీద ఫోకస్ ఒకటి ఉంటుంది. సెకండ్ గవర్నెన్స్ ఎట్లా అప్లై చేస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు ఉట్టి ప్రొవిజన్స్ చదివేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా వర్క్ అవుతుంది, ప్రాక్టికల్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అవన్నిటి మీద ఫోకస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు వనజ అండి, నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఏం లేదు, నేను యాక్చువల్గా లాస్ట్ పీక్ లో ఉన్నాను. నా ఏజ్ వచ్చేసి 43. ఇప్పుడు గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది కదా 10 years, సో దాంట్లో ఉన్నాను. నేను గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని బేసిక్ బుక్స్ ఉంటాయండి. ముందు మీకు సిలబస్ మీద కంప్లీట్ ఐడియా ఉండాలి, ఏమేమి ఏరియాస్ ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. దాని తర్వాత ప్రతి ఏరియాకి రెఫరెన్స్ బుక్స్ మీరు ఏమేమి చదవాలి అన్నది ఐడెంటిఫై చేసుకొని అవి చదవడం మొదలు పెట్టాలి. కానీ నా సజెషన్ అయితే చాలా ఎక్కువ పుస్తకాలు చదివే బదులు కొన్ని మంచి స్టాండర్డ్ బుక్స్ని రిపీటెడ్గా చదవడం ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రూప్స్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ అడుగుతారండి, అనాలిసిస్ కంటే ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో జనరల్గా గ్రూప్స్కి సంబంధించిన అకాడమీస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి తెలుగు మీడియంలో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆల్ ఓవర్ స్టేట్కి వెళ్ళినా కూడా తెలుగు మీడియంలో ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా అటు ఇంగ్లీష్ అటు తెలుగు కంబైన్డ్గా చెప్పాలి. కానీ మీది ఒకటి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అని చెప్తున్నారు. సో స్పెషల్ ఫీచర్స్ ఏంటి?
యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ పర్సంటేజ్ చూస్తే స్టాటిస్టిక్స్ 30% ఇంగ్లీష్లో రాసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ బయట మెటీరియల్ దొరకదు, కోచింగ్ సరిగ్గా ఉండదు. మేమందరము మా టీం అంతా సివిల్ సర్వీసెస్కి టీచ్ చేసేవాళ్ళం, మా కెరియర్ స్టార్ట్ అయిందే సివిల్ సర్వీసెస్తో. సో వీళ్ళకి కేటర్ చేయాలి, క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని స్టార్ట్ చేశాము. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే యాజ్ ఎ సెట్ ఫస్ట్ సివిల్ సర్వీసెస్ టీమే టీచ్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్కి ఎలా నోట్స్ ఉండాలో ఆ ఎగ్జామ్కి అనుగుణంగా ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఇస్తాం ఇంగ్లీష్లో, కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ప్రతి టాపిక్ తర్వాత టెస్ట్ ఉంటాయి. టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అసలు మీరు ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నారు, మీకు ఏమన్నా చదువులో ఏదైనా అర్థం కాకపోయినా, ఇక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది మీ ప్రిపరేషన్లో తెలుసుకోవడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే టెస్ట్ ఉండాలి. సో మేము మొత్తం కోర్స్లో దగ్గర ఒక 60 టెస్ట్ కండక్ట్ చేస్తాం టాపిక్ వైజ్ ప్రతి ఏరియాలో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నేను నవీన్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్ ఏమైనా పడతాయా మేడం? మళ్ళీ చెప్పండి. స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ పోస్ట్లో అయితే ఇప్పటివరకు ఏమి ఐడెంటిఫై చేయలేదండి. మొన్న ఇచ్చిన 15,000లో అయితే ఏమీ ఐడెంటిఫై చేయలేదు. మళ్ళీ తర్వాత వచ్చే 10,000కి చూడాలి మరి. ఓకే, సో నోటిఫికేషన్ రావడానికి ఇంకొక 1 మంత్ ఉంది, ఆ తర్వాత ఎగ్జామ్కి ఒక 3 మంత్స్ ఉంది, అంటే టోటల్గా 4 మంత్స్ ఉంది. సో ఈ 4 మంత్స్ కోచింగ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? కోచింగ్ మీరు పెట్టే శ్రమని ఆల్మోస్ట్ 50% తగ్గిస్తుందండి. ఎందుకంటే మీరై చదువుకోవాల్సి వస్తే యాజ్ ఎ సెడ్ ఇంగ్లీష్లో అసలు బుక్స్ లేవు. సో మీరు తెలుగులో ఉన్న బుక్స్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లోకి చదవాలి. ఇంకొకటి ఒక్క బుక్ చదివితే సరిపోదు, ఒక 7-8 బుక్స్ తీసుకొని వాటిని చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పోతుంది. మేము రెడీమేడ్ నోట్స్ ప్రతిసారి చెప్పేటప్పుడు అసలు ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ టాపిక్ మీద ఎలా అడుగుతారు, సో మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ పాయింట్స్ మీద ఎంఫసైజ్ చేస్తాం. అది ఫస్ట్ థింగ్. సో టైం పీరియడ్ మీకు సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటేషన్. బుక్స్ అన్నీ జనరల్గా ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ అన్నీ జనరల్గా ఉంటాయి. ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ కాదు అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ అది సీమ్లెస్ అనమాట, ఒక ఓషన్ లాగా. హిస్టరీ కానీ పాలిటీ కానీ వాటిని ఎక్కడ వరకు చదవాలి అన్నది చెప్పేది మా బాధ్యత. సో అట్లా గైడెన్స్ పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. మేడం నాకు నారా సిద్దిపేట అండి నాది. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. అయితే బీకామ్ కంప్యూటర్స్ అండి నాది, డిగ్రీ అయిపోయింది. ఓకే, అయితే గ్రూప్ 2 గ్రూప్ 3లా నేను చేయాల్సిన జాబ్ నాకు వచ్చేటేమన్నా నేను అర్హత పొందేది ఉన్నాయండి? ముందు చెప్పినట్టే క్వాలిఫికేషన్ డిగ్రీ అండి, గ్రాడ్యుయేషన్. సో వాళ్ళు ఏ గ్రాడ్యుయేషన్ అయినా, టెక్నికల్ అయినా, సోషల్ సైన్సెస్ అయినా, వాళ్ళు ఏ దానికైనా అప్లై చేయొచ్చు. సో మినిమం బీఎస్సీ, మినిమం డిగ్రీ డిగ్రీ కానీ బీటెక్ అయినా సరే. సో బేసిక్గా ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళకి. సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే కొంతమంది బుక్స్ తెచ్చుకొని చదువుకుందాం అనుకుంటారు, సో వాళ్ళకి అంటే కోచింగ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అదే బుక్స్ తెచ్చుకొని చదువుకోవాలి అంటే ఫస్టే ఎన్ని బుక్స్ తెచ్చుకోవాలి అన్నది ఒక ఐడియా ఉండాలి. బుక్స్లోంచి ఏం చదవాలి, ఏమి చదవద్దు అన్నది ఒకటి తెలియాలి. తర్వాత నోట్స్ చేసుకొని దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. వీటన్నిటికీ చాలా టైం పోతుంది. మీరు బుక్స్ తెచ్చుకొని చదవాల్సిన పని ఉండదు. మేము కొన్ని చెప్తాము, మేజర్గా క్లాస్లో చెప్తాం, మెటీరియల్ ఇచ్చేస్తాం. సో మీ బర్డెన్ అక్కడికి సగం కంటే ఎక్కువ తగ్గిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. ఈ ఎగ్జామ్కి నేను ముందు చెప్పినట్టు రివిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యాక్ట్స్ ఎక్కువ అడుగుతారు. మనం 10 సార్లు చదివితే మనకు బెనిఫిట్. మనము ఉన్న టైంని ఎఫెక్టివ్గా రివిజన్కి యూజ్ చేసుకోవడానికి కోచింగ్ బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే మీరు టైం తక్కువ తీసుకుంటారు. సో మెయిన్ పాయింట్స్ మీద హైలైట్ చేస్తారు. మెయిన్ పాయింట్స్ అసలు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారు, ఎలా చదవాలి, ఏది చదవకూడదు, ఏది ఎన్నిసార్లు చదవాలి, ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఇలా చెప్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నా కోడలు కర్నూలులో పాస్ అయిందండి. ఇక్కడ కోచింగ్ తీసుకొని రాయొచ్చా అండి? అంటే తన ఎడ్యుకేషన్ మొత్తం చూస్తారండి. ఇప్పటివరకు లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చే వరకు మనం కండిషన్స్ ఏంటో చెప్పలేము. లాస్ట్ టైం నోటిఫికేషన్లో అయితే 7 years కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉండాలి అని ఉంది. సో మోస్ట్ లైక్లీ 7 years 10 years కంటిన్యూస్ ఎడ్యుకేషన్ తెలంగాణలో ఉండాలి అన్న ఒక కండిషన్ పెట్టచ్చు. ద కండిషన్ని బట్టి ఉంటుంది అది. సో ఏజ్ లిమిట్ పెంచేశారంటే 40+ పెంచేశారు. సో కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా రాయొచ్చు ఆ ఎగ్జామ్? అంతకుముందు అంటే 35 లోపల ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాసేవారు, 34 అయితే. సో కానీ ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది 10 years ఎక్స్టెండ్ చేశారు. సో కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది? కాంపిటీషన్ మా ఎస్టిమేట్ అయితే అనాలిసిస్ ప్రకారంగా దగ్గర ఒక 10 లక్షల మంది రాస్తారండి.
రిలాక్సేషన్ వచ్చినందుకు ఇంకొక 2-3 lakhs రాస్తారు. ఇంకొక అడిషనల్ మీరు ప్రాబ్లం అనుకోండి, అడ్వాంటేజ్ అనుకోండి, సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్కి ఇప్పుడున్న ప్యాటర్న్ కొంచెం ఈజీ అవుతుంది. సో సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కాంపిటీషన్కి యాడ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి సాగర్ గారు. హలో మేడం, నా పేరు సాగర్ మేడం. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. మేడం మేము పోయిన ఇయర్లో కోచింగ్కి వెళ్ళినా ఎస్ఐకి. హలో చెప్పండి. ఏమైనా సిలబస్ మారిందా మేడం ఎస్ఐకి? ఎస్ఐకి ఏం మార్పులు లేవండి. ఎస్ఐకి అదే సిలబస్ ఉంది. కాకపోతే కరెంట్ అఫైర్స్లో తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువ చూసుకుంటే మంచిది వాళ్ళకి. ఓకే, సో జనరల్ స్టడీస్ గురించి చెప్పండి. తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి జనరల్ స్టడీస్లో కూడా తెలంగాణ గురించి బాగా క్వశ్చన్స్ రావచ్చు అంటారు. అంటే అవునండి, తెలంగాణ జీకే మీద బాగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే తెలంగాణకు సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్, రైటర్స్, వీటి మీద క్వశ్చన్స్ బాగా ఉంటాయి. ఇంకోటి తెలంగాణ జాగ్రఫీ మారుతుంది. ఇన్ని రోజులు 23 districts చదివేవాళ్ళు, ఇప్పుడు 10 districts మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో అన్ని మేజర్ ఇండస్ట్రీస్ తెలియాలి, అన్ని టూరిజం ప్లేసెస్ తెలియాలి. ఇలా ఎంఫసిస్ స్టేట్ మీద ఎక్కువ ఉంటుంది. నా అనాలిసిస్ అయితే ఒక 150 questions-లో దగ్గర ఒక 10 questions స్టేట్ మీదనే ఉంటాయండి, స్టేట్ సెంటర్డ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు గ్రూప్ 2లో 4th పేపర్ గురించి డీటెయిల్స్ చెప్తారా? గ్రూప్ 2లో 4th పేపర్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండి. అది కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన జియో ప్రకారం 1948 నుండి 2nd June 2014 వరకు అయిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ మీద ఫోకస్ ఉంటుంది. 150 మార్క్స్ అదే. అయితే నిజాం రూల్ ఐడియల్గా తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ దగ్గర మొదలుపెట్టి స్టేట్ ఫార్మేషన్ వరకు అయిన అన్ని మేజర్ ఇన్సిడెంట్స్, కాంట్రిబ్యూట్ చేసిన పర్సనాలిటీస్, పార్టీస్ వ్యూస్, కమిటీస్, జెంటిల్మెన్ అగ్రిమెంట్ కానీ, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కానీ, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని సజెషన్స్ ఇవ్వండి స్టూడెంట్స్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సిలబస్ మీద కంప్లీట్ ఐడియా ఉండాలి మీకు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏ ఏరియాకి ఏ బుక్ చదువుతారు అన్న ఒక అవగాహన ఉండాలి. థర్డ్, ఒక్క బుక్ 10 సార్లు చదవడం బెటర్, 10 books ఒక్కసారి చదవడం కంటే. ఎందుకంటే రిపిటేషన్ ఎంత ఉంటే రివిజన్ అంత బెటర్. ఇంకొకటి, చాలా బుక్స్ తీసుకుంటే అవి చదివితే కానీ నాకు రాదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. తక్కువ బుక్స్ తీసుకొని ఎక్కువసార్లు అది రిపీట్ చేస్తే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, వంశీ గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇది గ్రూప్ 2 సంబంధించి అంటే మన తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అంటే ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి? తెలుగులో అయితే చాలా బుక్స్ ఉన్నాయండి, కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి చాలా తక్కువ బుక్స్ ఉన్నాయి. BA ఇంగ్లీష్ మీడియంలో కొన్ని బుక్స్ ఉన్నాయి స్టేట్ హిస్టరీ మీద. ఇంటర్మీడియట్ 2nd year తెలంగాణ హిస్టరీ మీద బుక్ ఉంది. ఇవి తప్పించి ఇంగ్లీష్లో చాలా మటుకు బుక్స్ లేవు. సో ఇంగ్లీష్కి మేమేం చేస్తున్నామంటే మా దగ్గర మా కోచింగ్ సెంటర్లో ఇప్పటివరకు అయిన ఇన్సిడెంట్స్ మీద అన్నిటినీ గ్యాదర్ చేసి డిఫరెంట్ సోర్సెస్, తెలుగు నుండి, ఇంగ్లీష్ నుండి, పేపర్స్ నుండి గ్యాదర్ చేసి కాంప్రిహెన్సివ్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తాం. అది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తామన్నమాట. ఓకే, తెలంగాణ స్టేట్లో తెలంగాణ వాళ్ళ చేత ఏర్పడబడిన మీ అకాడమీ, అవునండి. మీ అకాడమీ గురించి చెప్పండి. మెయిన్గా స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వాళ్ళు స్టార్ట్ చేసిన అకాడమీస్ చాలా తక్కువ ఉన్నాయండి. సో మా టీంలో చాలా మటుకు తెలంగాణకు చెందిన వాళ్ళే ఉన్నారు, అదే ఒక రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇప్పుడున్న ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లలో దగ్గర మినిమం ఒక 600 to 1000 స్ట్రెంత్ ఒక బ్యాచ్లో ఆడిటోరియంస్, ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని దాంట్లో చెప్తున్నారు. ఆ సిస్టమ్ నాకు సంబంధించినంత వరకు వర్క్ అవ్వదు అనిపిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్కి ఏదైనా డౌట్ ఉంటే ఫ్యాకల్టీని అప్రోచ్ అవ్వడం కష్టం. స్టూడెంట్ ప్రోగ్రెస్ మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. టెస్ట్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, 1000 మెంబర్స్కి టెస్ట్ కండక్ట్ చేయడం కష్టం. సో ఇవన్నీ కాకుండా మన వాళ్ళకి మనము క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, మా దగ్గర స్ట్రెంత్ 100 దాటి ఉన్నారండి క్లాస్కి. క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ ఫీ తీసుకొని ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఇది. ఓకే, సో మీ దగ్గర మెటీరియల్ దొరుకుతుందని చెప్పారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో ఏ సబ్జెక్ట్స్ మీద మెటీరియల్ దొరుకుతుంది? అన్ని ఏరియాస్ మీద ప్రిపేర్ చేసామండి. కరెంట్ అఫైర్స్ దగ్గర నుండి మొదలుకొని తెలంగాణ హిస్టరీ కానీ, సొసైటీ కానీ, కల్చర్, ప్రతి ఒక్క దాని మీద ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగగలుగుతారు. అంటే హిస్టరీ మామూలుగా కోర్స్లో హిస్టరీ మెటీరియల్ కాకుండా హిస్టరీలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వాళ్ళ మీద సపరేట్గా, కల్చర్లో మన దగ్గర ఉండే పండుగల మీద సపరేట్గా, ప్రతి పొలిటికల్ పార్టీ చేసిన కాంట్రిబ్యూషన్స్ మన తెలంగాణ స్ట్రగుల్లో ఒక్కొక్క పొలిటికల్ పార్టీ చేసిన కాంట్రిబ్యూషన్ కానీ, కాంట్రవర్సీస్ కానీ అవన్నీ సపరేట్గా,
ఎలా అంటే ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగినా వీళ్ళు ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. సాధ్యమైనంత వరకు అన్ని ఏరియాస్ కవర్ చేశాను. ఓకే అండి. సో కోచింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ మీ 6 న్యూస్.